గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతూ ఉన్న ఈ సభలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు జరిగాయి. భారీ ఎత్తున తరలివచ్చే ప్రజల కోసం ఇంకా ఏమేం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. పాతికేళ్ల క్రితం ఉద్యమ పార్టీగా పుట్టి సొంత రాష్ట్రంలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి కొద్ది సంవత్సరాల క్రితం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. ఇప్పుడు పార్టీ రజతోత్సవ వేడుకల్ని ఉద్యమాల కిల్లా ఓరుగల్లులో నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే రజతోత్సవ సభకు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 160 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సభకు 10 లక్షలకు పైగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు వస్తారనే అంచనాలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు శనివారం ఉదయానికి సంపూర్ణంగా పూర్తవుతాయని ప్రాంగణంలో ఏర్పాట్లు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. సభకు వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకుని 1000 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ దగ్గర రోడ్ల మీద ట్రాఫిక్ కు ఇబ్బందులు రాకుండా 2000 మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండడం, కొందరికి వాకీ టాకీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఇబ్బంది అయితే అని మాకు మెసేజ్ వస్తుందో అక్కడికి బైక్ రైడర్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ రైడర్స్గా పెట్టుకోవడం, ఒక 150 వెహికల్ అరేంజ్ చేసుకున్నాం. 2 వీలర్స్ వాళ్ళు ప్రతి రోడ్డు మీద 50 మందిని అరేంజ్ చేసి పెట్టుకోవడం జరిగింది. మండు వేసవి కావడంతో సభకు వచ్చే వారికి చల్లని మంచినీళ్లు, మజ్జిగ ఇస్తారు. అదేవిధంగా 30 బెడ్లతో 12 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారికి ఎటువంటి అనారోగ్యం కలిగినా వెంటనే పరీక్షలు నిర్వహించడానికి 2 బస్సులను పూర్తి ఎక్విప్మెంట్తో రెడీగా ఉంచుతారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు దాదాపు 12 పెడుతున్నాం. 12 బృందాలు ఉంటున్నాయి. 30 బెడ్లు పెడుతున్నాము. ఇలాంటి డీహైడ్రేషన్ కావాల్సిన మందులన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చి పెడుతున్నాం. అదే కాకుండా 2 బస్సులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్త్ ఎక్విప్మెంట్ ఉన్న బస్సులు, ఈసీజీ కానీ ఎట్లనే ఏమైనా ఇబ్బంది అయితే ఫుల్ ఎక్విప్మెంట్ 2 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా ఇమీడియట్లు అయితే అక్కడే ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రజతోత్సవ సభా కార్యక్రమాల్లో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు, అంతరాయాలు, అవాంతరాలు, ఇబ్బందులు తలెత్తకుండా సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.